టాలీవుడ్ అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోలలో ఒకరు వేణు తొట్టెంపోడి. స్వయంవరం చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన వేణు ఆ తర్వాత చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణరాముడు, పెళ్ళాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, శ్రీకృష్ణ, 2006, యమగోళ, గోపి గోపిక గోదావరి ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ 2013లో సంవత్సరంలో విడుదలైన రామాచారి చిత్రం తర్వాత వేణు సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో హీరోగా అవకాశాలు వచ్చాయి, ముఖ్య పాత్రల అవకాశాలు కూడా వచ్చాయి. కానీ వేణు నటించడానికి ఇష్టపడలేదు. సినీ రంగానికి దూరంగా ఉంటూ వ్యాపారంలో రాణిస్తూ ముందుకెళ్లారు. అయితే చాలా కాలం తర్వాత ఆయన 2022లో రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో వేణు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించారు. ఈ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమా హిట్ అయి ఉంటే వేణు సినిమాల్లో కొనసాగేవాడేమో తెలియదు కానీ సినిమాలు చేయడానికి మాత్రం ఆయన ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన అతిథి అనే వెబ్ సిరీస్ కూడా చేశారు. జియో హాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ విడుదలైన పర్వాలేదనే రేంజ్లో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకెదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో వేణుకి బాగా దగ్గరైన హీరోలలో ఒకరు జగపతి బాబు. ఆయనతో కలిసి ఈయన హనుమాన్ జంక్షన్, ఖుషీ ఖుషీగా వంటి చిత్రాలు చేశారు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్. ఈ సినిమా షూటింగ్ సమయంలో జగపతి బాబుతో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ, జగపతి బాబు గారితో పనిచేయడం మంచి అనుభూతి. ఆయన కాంబినేషన్లో సినిమాలు చేస్తున్నప్పుడు ఏమైనా పాటలుంటే నాతో వద్దు వేణుతో చేయించండి అని అనేవారు. అయితే ఆయన కారణంగా అప్పట్లో నాకు చాలా పెద్ద నష్టమే జరిగింది. ఒక వ్యక్తికి అవసరమైతే 14 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాను. జగపతి బాబుకి అతను బాగా కావలసిన వ్యక్తి. నేను గ్యారంటీ అని జగపతి బాబు చెప్తేనే ఇచ్చాను. కానీ తర్వాత అతను డబ్బులు ఇవ్వలేదు. నేను జగపతి బాబు గారిని అడగలేదు. అలా ఆ డబ్బులు పోయాయి. ఆ రోజుల్లో 14 లక్షలంటే చిన్న మొత్తం కాదంటూ చెప్పుకొచ్చారు వేణు.